జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ బాపూజీ గారికి ఘనంగా సిద్దిపేటలో నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గురించి చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం తేవడంలో ప్రముఖ పాత్ర వహించి చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేసినప్పటి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళేసి ఇంగ్లాండ్లో భారతదేశంలో చైతన్యవంతం తేవాలి, భారతదేశానికి స్వతంత్రం రావాలంటే నేను విద్యగా ముందుకెళ్ళేసి భారతదేశంలో ఒక చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాంబేలో న్యాయ వృత్తిని చేపట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి భారతదేశంలో స్వతంత్రం తేవడానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టి సత్యాగ్రహాన్ని చేపట్టి అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చిండు. సత్యాగ్రహం అహింస అనేది ఒక ఆయుధాలుగా ప్రపంచానికి పరిచయం చేసింది గాంధీ గారు. పరిచయం చేయడంతో పాటు దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా గాంధీజీ గారికి ఉన్న ధైర్యం అప్పుడు బ్రిటిష్ గుండెల్లో రైలు పరిగెత్తేలా చేసింది. అంతేగాని గాంధీజీ గారు బ్రిటిష్ పాలకులు తుపాకులు తెచ్చి మన భారత ప్రజల మీద ఎన్ని తుపాకులు తూటాలు ప్రయోగించినా కూడా గాంధీజీ గారు మాత్రం అహింసా మార్గంలోనే స్వతంత్రం తేవాలనే లక్ష్యంతోనే ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈరందరూ భారతదేశంలో ఇంత చక్కగా ఉంటుంటున్న ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉంటున్న మన కారణం దానికి గాంధీజీ గారని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూడా మన బీజేపీ ప్రభుత్వం గాంధీజీ గారిని కొన్ని రాజకీయాలు చేస్తూ గాంధీజీ గారిని కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉంది ఈ మోదీ ప్రభుత్వం. గాంధీజీ గారి మార్గంలో నడిచే ప్రభుత్వం మోదీది కాదు, గాంధీజీ మార్గంలో నడిచే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రతి ఒక్కరూ గాంధీజీ బాటలో నడిచి స్వతంత్ర సమర పోరాటంలో కూడా గాంధీజీ గారితో నడిచినటువంటి నెహ్రూ, ఇందిరాగాంధీ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు భావి భారత యువకులంతా గాంధీజీ మార్గంలో నడవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులమందరూ పిలుపునిస్తా ఉన్నాము. ఇలా గాంధీ జయంతి సందర్భంగా ఇలా పూలమాలతో మరి సత్కరించి మరి ఇలా గాంధీ జయంతి గారు చేయడం జరిగింది. ఇలా మహాత్మా గాంధీ అంటేనే ఇలా విద్యార్థులు కానీ మహిళలు కానీ గాంధీ అంటేనే కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గాంధీ తాత చేసిన ఎన్నో పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలా గాంధీ గారిని చిన్న బాబు నుంచి మొదలు పెడితే 90 ఏళ్ళ పెద్ద మనిషి వరకు కూడా గాంధీని గుర్తు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈరోజు గాంధీ చేసిన పనులు చాలా గొప్ప ఉన్నాయి. కాబట్టి గాంధీ గారికి ఈరోజు జయంతి సందర్భంగా మరి పూలమాలలు వేసి సంస్కరించి మరి ఈరోజు మంచి ప్రోగ్రాం చేసిన కోరుతూ జై మహిళా.
महात्मा गांधी की महात्मा गांधी की जोहार जोहार महात्मा गांधी जोहार 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 महात्मा गांधी की जोहार जोहार महात्मा गांधी की जोहार जोहार కొనసాగిద్దాం 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ जय युवा पिताजी జై యువ పితాజీ మహాత్మా గాంధీకి కొనసాగిద్దాం కొనసాగిద్దాం మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి పితాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లో మరి మహాత్ముని పేరు పెట్టుకోవడం గాంధీనగర్ ప్రజల నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారి యొక్క ఆశయాల కోసం గాంధీనగర్ ప్రజలు మరి ముఖ్యంగా యూత్ అసోసియేషన్ వారి కార్యవర్గ సభ్యులు గత 50 సంవత్సరాలుగా గాంధీనగర్ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ పోరాట స్ఫూర్తితో గాంధీనగర్ స్ఫూర్తితో ఇక 125 రోజులు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా నిలిచిన గాంధీనగర్ ప్రజలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ మున్ముందు కాబోయే రోజుల్లో కూడా సర్వమత సమ్మేళనంగా గాంధీనగర్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి దానికి కంకణబద్ధులై ముందుకెళ్తారని చెప్పి యువపితాజీ యూత్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మహాత్మా గాంధీకి ఈరోజు 155వ గాంధీ జన్మదిన సందర్భంగా ఈ గాంధీనగర్లో మేము ఈ గాంధీ పేరు మీదనే గాంధీనగర్గా కొనసాగిస్తున్నారు. మా పెద్దలు ఈ వార్డుకు గాంధీనగర్ అని పేరు పెట్టారు. 50 సంవత్సరాల క్రితం నిలిచినటువంటి ఈ గాంధీనగర్ పట్టణంలో మరి గాంధీని అలాగే కొనసాగిస్తూ గత 60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా యువపితాజీ యూత్ అసోసియేషన్ సభ్యులకు నిజంగా మా అందరి తరఫున గాంధీనగర్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.